ఒక్కరికి క్రీస్తు నామమున శుభములు. ఒకసారి మనం నిలబడి ఉండగా 1 కొరింథీయులు 11వ అధ్యాయము. Let us turn our books to 1 Corinthians chapter 11. మరి పోయిన వారం ప్రభు యొక్క కృపను బట్టి మనం ప్రారంభించుకున్నాం, దాన్ని మనం కొనసాగిస్తాం. మరి ప్రభు చిత్తమైతే మరి కొన్ని భాగములు ఇవి నాకు ఇచ్చున్నాడు ఆయన, వాటిని మనం ముందుకు తీసుకుని పోదాం. 1 కొరింథీ 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవాలని కోరుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి ఒక వాక్యాన్ని సమీపిస్తుండగా నీ ఒక వాక్యంలోంచి సూటిగాను తేటగాను స్పష్టముగాను చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వచ్చేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కుటుంబం రెండో భాగంలోకి మనం వచ్చున్నాం. రెండో భాగంలో మనం మాట్లాడబోయేది మనము ఏకమై ఉన్నాము. వీఆర్ వన్. దట్స్ వాట్ బైబిల్ సేస్. బైబిల్లో చెప్తా ఉన్నది మనము యేసుక్రీస్తుతో పాటు ఏకమై ఉన్నామని. లేఖనము మనల్ని బలపరచడానికి దేవుడు మన కొరకు రాసిచ్చున్నాడు. ఒకసారి వర్తమానం నుంచి కొన్ని మాటలు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వన్నెస్ అని వర్తమానం నుంచి చిన్న మాట తీసుకుందాం. The first man and the first woman in the Garden of Eden was perfect harmony with God. దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబంలో ఇద్దరిని సృష్టించాడు. ఇద్దరిని, ఆదాము అవ్వను సృష్టించారు. ఆయన కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళే. భూ సంబంధముగా భూమి మీద ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో దేవుడు ఆయన కుటుంబంలో పిల్లలను సృష్టించినప్పుడు ఆ సృష్టించబడిన పిల్లలు ఎలాగున్నారంటే దేవుని పోలిక చొప్పున ఉన్నారు. అయితే వాళ్ళు జీవించే విధానం కూడా ఎలాగ ఉండదంటే అది కూడా వాక్యానుసారంగానే ఉన్నది. వాళ్ళు పాపంలోకి పడముందు, అపరాధం చేయటానికన్నా ముందు దేవుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడే విధముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడగలడంటే ఎవరైతే పాపం చేయకుండా ఉంటారో దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అది ఇప్పుడు మనం ఉన్నది పాపంతో నింపబడిన లోకంలో ఉన్నాం. ఈ పాపంతో నింపబడిన లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంటే పాపంలోంచి బయటికి తేటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నప్పుడు పాపము లేని వ్యక్తులతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు పాపంలోంచి నేను బయటికి పిలవటానికి ఆయన దేవుడు నీతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఆయన మాట్లాడుతున్నారంటే నువ్వు ఆయన కుటుంబం అని నీకు తెలియజేయటానికి నీతో మాట్లాడుతున్నది. ఎవరితో అయితే దేవుడు మాట్లాడాడో మీరు గమనించినట్లయితే వారు పాత జీవితం నుంచి బయటకు వచ్చేవారుగా ఉంటారు. వారు గత జీవితంలో చేసిన పొరపాట్లు కానీ, తప్పులు కానీ, అపరాధాలు కానీ, లేదా పాపాలు కానీ విడిచిపెట్టి వచ్చేవాళ్ళుగా ఉంటారు. అయితే ఇది అందరి వల్ల సాధ్యం కాదండి. దేవుని యొక్క కుటుంబంలో ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, వారు అక్కడ ఎలాగున్నారంటే దేవుడు వచ్చినప్పుడు వాళ్ళలో ఎటువంటి భయము లేదు, దేవుడు వస్తున్న వాళ్ళ కంగారు లేదు. ఎలా ఉన్నదంటే తన కుటుంబాన్ని కలుసుకోవడానికి తన యజమాని వచ్చినప్పుడు కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అవునా? మన కుటుంబ యజమాని కొద్ది రోజులు దూరంగా ఉండి మళ్ళీ మన కుటుంబానికి తిరిగి వస్తున్నప్పుడు అందరూ ఇంట్లో ఎలాగుంటాం? ఇల్లు శుభ్రం చేస్తాం, మనము శుభ్రంగా ఉంటాం, ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చినప్పుడు లోపల ఉన్న సంతోషం మొత్తం బయటకు వచ్చి మన ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. నిజమైన మాట. మరి అదే నిజమైతే ఆదామవ్వలతో దేవుడు మాట్లాడటానికి వచ్చిన ప్రతిసారి ఆదామవ్వలు ఎలాగుండేవాళ్ళు? సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అదే బైబిల్ కూడా చెప్తా ఉన్నది దేవుడు యొక్క సన్నిధికి మనం ఎలాగ రావాలి, ఎందుకని రావాలి? అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే మన కుటుంబ యజమాని మనం కలుసుకోవడానికి వస్తున్నాం. ఇది బాధగాను దుఃఖంగాను ఎవరో లాగితే రావడానికి వీల్లేదండి. ఇది సంతోషంగా రావాలి. అందుకనే కీర్తనాకారు ఒక మాట అంటాడు, దేవుని యొక్క సంఘానికి ఎలాగెళ్ళాలి? ఉత్సాహంతోనూ సంతోషంతోనూ ఒకరినొకరు పురుకొల్పుకుంటూ.
ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘానికి వచ్చేటప్పుడు మనలో ఉన్న సంతోషం అనేది బయటికి ఎందుకు వస్తుంటే, నా కుటుంబ యజమానిని నేను కలుసుకోబోతా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God could come down at any time he desired. ఏ సమయంలో దేవుడు రావాలనుకున్నప్పటికీ ఆ సమయానికి ఆయన రావటానికి అనుకూలంగానే ఉన్నాడు. ఎందుకంటే అలాంటి వాతావరణం ఏదేలో ఉన్నది, అలాంటి మనసు దేవుడు అప్పుడు కలిగి ఉన్నాడు. టాక్ లిప్ టు ఇయర్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. దేవుడు వాళ్ళతో ఎలాగ మాట్లాడాడంటే, దేవుడు యొక్క స్వరము నేరుగా వారి చెవులకు వినబడేలాగా ఉన్నది. ఇక వేరేలాగా ఆయన మాట్లాడలేదు. కేవలము ఆయన కనబడకుండా ఆయన మాట్లాడే దేవుడికి లేడు అక్కడ. వాళ్ళకి కనిపిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ స్వరాన్ని నేరుగా వినేవాళ్ళలాగా ఉన్నారు. అంటే ఎంత గొప్ప కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే, దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు ఉన్నంత కాలము దేవుడు వారితో అలాగే ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God speaking lip to ear with Adam and Eve, and they were so perfect in harmony with God till they were one with God. ఎప్పటి వరకు దేవుడు వాళ్ళతో మాట్లాడారంటే, వారు దేవుడితో ఏకమై ఉన్నంత కాలము దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నారు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆదాము అవ్వలు దేవుళ్ళు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. మరి అదేగా నిజమైతే ఈరోజు లేఖనం ఏం చెప్తుందంటే, నీవు కూడా దేవుడితో ఏకమై ఉన్నామని. అయితే దేవుడితో మనం ఏకమై ఉన్నట్లయితే దేవుడు మనతో నిత్యము మాట్లాడే దేవుడై ఉండాలి కదా. ఎప్పటి వరకు దేవుడు మాట్లాడతారంటే, నీవు దేవునితో ఆయన వాక్యం ఏదైతే నీకు సెలవిచ్చున్నాడో ఆ సెలవిచ్చిన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నంత వరకు దేవునితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God and his family was one. దేవుడు మరియు ఆయన కుటుంబము ఒక్కటై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడికి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒకటే కుటుంబం ఉన్నది. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ ఉందంటే భూమి మీద ఉన్నది. భూమి మీద ఎక్కడ ఉన్నదంటే భూమి అంతటా కూడా ఆయన కుటుంబం విస్తరించి ఉన్నది. దేవుని నామానికి మహిమ. See, when God is creating, then his family was with him. దేవుడు ఆదామును సృష్టించేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఇక్కడ ఆదామును సృష్టిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాం? లేఖనం ప్రకారంగా అయితే మనమందరం ఆయన లోపలే ఉన్నాం. ఏ లేఖనం మనకు చెప్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట నిర్దోషులము పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. జగత్ పునాది కన్నా ముందు మనం ఉన్నాం. జగత్తుకు పునాది వేసిన తర్వాత 6వ దినమున దేవుడు ఆదామును సృష్టించాడు. అంటే జగత్ పునాది కన్నా ముందుగా నువ్వు ఆయనలో ఉన్నట్లయితే ఆదామును సృష్టించినప్పుడు ఎక్కడ ఉండాలి? ఆదాము లోపల ఉండాలి. అంటే ఇప్పుడు నిజంగా మనము దేవునిలో ఎప్పటి నుంచి ఉన్న కుటుంబం అయి ఉన్నాము? గట్టిగా చెప్పండి అమ్మా. మరి భూమి మీద సంబంధించింది అయితే ఆదాము మొదటి కుమారుడై ఉన్నాడు. మనం ఎప్పుడు కుమారులు అయి ఉన్నాం? మనం ఎప్పుడు కుమార్తెలమై ఉన్నాం? ఆదాము కన్నా ముందుగా అయి ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడో మనం అప్పుడు ఆయన కుమారులమై ఉన్నాం. మరి ఇప్పుడు మన దేవుడికి ఆయన కుటుంబంలో ఎప్పుడు సభ్యులమై ఉన్నాం? ఏమో రావట్లేదు ఎక్కడి నుంచి? జగత్తుకి పునాది వేయబట్టానికన్నా ముందుగా. అంటే ఇప్పుడు మనం ఎప్పటోళ్ళం మనం ఇప్పుడు జగత్ పునాది కన్నా ముందు నుంచి దేవుళ్ళో ఉన్నవారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అవునా? అంటే నిజంగా మనము జగత్ పునాది కన్నా ముందుగా దేవుళ్ళో ఉన్నవారమై ఉన్నట్లయితే ఈరోజు వాక్యంలో ఎంత బలంగా ఉండాలండి. ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలో లేదా? ఆదాం పడిపోవచ్చు, అవ్వ పడిపోవచ్చు, కానీ వాళ్ళు సృష్టించడానికన్నా ముందే నువ్వు దేవుళ్ళో ఉన్నావు. వాళ్ళు పడిపోవడానికన్నా ముందే నువ్వు దేవుళ్ళో ఉన్నావు. దేవుడు సృష్టిని ప్రారంభించడానికన్నా ముందే నువ్వు దేవుళ్ళో ఉన్నావు. మరి అదే నిజమైతే ఈరోజు దేవుళ్ళో ఉన్న నీవు భూమి మీద ఎంత బలంగా ఉండాలంటే, నిన్ను పడగొట్టేది ఏదొచ్చినా నువ్వు దాన్ని పడగొట్టాలి కానీ నువ్వు దానికి పడిపోకూడదు. గట్టిగా చెప్పగలమా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, a genuine family all in agreement. ఒక నిజమైన ఫ్యామిలీ అంతా కూడా దేవుడు ఒక ఒప్పందం ప్రకారంగా ఒప్పందంలో ఉన్నవారమైనట్లయితే, అంటే నిబంధన కానీ ఒప్పందం కానీ ఏదైనప్పటికీ నువ్వు క్రీస్తులో ఉన్నవారి అయినట్లయితే నువ్వు క్రీస్తుకు లోబడే గుణం కలిగి ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, a correct, good, noble, obedient family is one with another. ఒక నిజమైన ఫ్యామిలీ ఎలాగ ఉంటుంది ఇక్కడ నుంచి చూడండి. ఎనీ మ్యాన్ అండ్ హిస్ ఫ్యామిలీ, ఏ వ్యక్తి అయినా కుటుంబం అయినా, ఏ కరెక్ట్ ఖచ్చితంగా ఉండేది, గుడ్ మంచిగా ఉండేది,
నోబుల్, ఉన్నతంగా ఉండేది. ఒబిడియంట్, లోబడి ఉండేది. ఎవరితో? వాళ్ళ కుటుంబంలో వాళ్ళు, ఇతరులతో కూడా వాళ్ళు ఉండేది. ఇది దేవుని కుటుంబం అంటే. ఇప్పుడు మనల్ని పరిశీలన చేసుకుందాం ఒకసారి. మన కుటుంబాలను ఎలాగుంటున్నాయి? చాలాసార్లు గమనించినట్లయితే మేము బాధ పెట్టాలని చెప్పట్లేదండి, సత్యం మీకు తెలియాలని చెప్తా ఉన్నా. మన కుటుంబంలోనే మనము ఒకరికొకరికి లోబడం, నిజమా కాదా? మన కుటుంబంలో మనకి భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? నిజంగా నువ్వు దేవుని కుటుంబం అయితే ఒక్క మాట మీద కుటుంబం అంతా ముందుకెళ్ళాలి. ఏమన్? కుటుంబంలో ఎవరు వాక్యానుసారంగా ఉంటున్నారో నీవు వారి మాట వినవలసి ఉన్నావు. ఎవరు దేవుని చిత్త ప్రకారంగా నీ కుటుంబానికి దేవుడు ఆయన యొక్క ఆత్మని, లేకపోతే ఆయన యొక్క ప్రార్థనని, ఆయన యొక్క సత్యాన్ని బయలుపరిచారో నీవు ఆ వ్యక్తికి లోబడి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో డిస్టర్బెన్స్లు రావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి కుటుంబము దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాడు, వాక్యానుసారంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగా కుటుంబం అంతా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడా, ఉండడా? ఆ కుటుంబంలో దేవుడు ఉండటమే కాదండి, ఆ కుటుంబము దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వెన్ యూ సీ దాట్ యూ విల్ సీ వన్ లవ్లీ పిక్చర్. నిజంగా కుటుంబంలో అవన్నీ గుణలక్షణాలు ఉన్నట్లయితే ఆ కుటుంబం ఎలాగుంటుంది? బాగుంటుందా, బాగోదా? మనం ఆ కుటుంబాన్ని ఎంత తీవ్రంగా విమర్శలు చేసినా ఆ కుటుంబాన్ని ఎవరు ఏమనకపోతా ఉంటే మన కుటుంబం చూసి ఏమనుకుంటాం? ఫస్ట్ అది ఇచ్చుకుంటాం, తర్వాత మీరు దేవుణ్ణి ఎంత విమర్శ చేయండి, దేవుడు ఎలాగుంటాడు? అంతేనా? కానీ ఈరోజు కూడా మనం వాక్యంలో ఎదుగుతున్నప్పటికీ నన్ను కానీ లేకపోతే నా కుటుంబాన్ని కానీ ఎవరన్నా ఏదైనా అన్నారంటే మనలోంచి ఇంకో కొత్త కోణం బయటకు వస్తుంది. కొత్తది కాదు, వాస్తవం కాదు, పాతది బయటకు వస్తుంది. అవునా? ఇదేం గుణలక్షణం ఇది? నువ్వు క్రమంగా ఉన్నప్పుడు నువ్వు ఎదుటోడు విమర్శించాల్సిన పని లేదంట నేను. అవునా? నేను సరిగానే ఉన్నా, వాక్యానుసారంగా ఉన్నా, నేను క్రమంగానే ఉన్నా, ప్రార్థనలో దేవుడు నాకు చేసింది ఏదైనా తెలియజేసినప్పుడు నేను మార్చుకునే గుణలక్షణం ఇంకా కలిగి ఉన్నా. ఇలాగ నీవు ఉన్నంత వరకు నిన్ను ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 కాదు, ప్రపంచం మొత్తం ఎదురొచ్చి నీకు విమర్శ చేసినా నువ్వు ప్రతి విమర్శ చేయాల్సిన పని లేదు. ఏంటి కారణం అంటే నువ్వు వాక్యానుసారంగా ఉండి ముందుకెళ్తా ఉన్నప్పుడు నిన్ను విమర్శ చేసే వాళ్ళ గురించి దేవుడు లెక్క తీసుకుంటాడు. ఆయన లెక్క తీసేటప్పుడు నువ్వెందుకు విమర్శ చేయాలా? నువ్వు విమర్శ చేసినప్పుడు వాళ్ళ లెక్కలోకి రారిక. ఎందుకంటే నీ విమర్శ అక్కడ నిలబడతా ఉన్నది. కాబట్టి నేను విమర్శ చేయకుండా పక్కకు తప్పుకున్నప్పుడు వాళ్ళు దేవుడికి లెక్క చెప్పాలా. ఎప్పుడు? నేను వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు. అయితే కొన్నిసార్లు ఈరోజు ఇంకా భూమి మీద ఎలాగున్నాయి అంటే యెజబెల్ మాటలు కొన్ని ఉన్నాయి. వారు వాక్యానుసారంగా ఉండకుండా దేవుడు మా పక్షాన ఉన్నారు అన్న దాంట్లో ఎదుటి విమర్శ చేస్తూ ఉంటాడు. అలాంటి విమర్శలు ఎప్పుడు పనిచేయవు. శుక్రవారం కూడా మనం మాట్లాడుకున్నాం. ఏలియా కొండ మీద ప్రవక్తలు మొత్తం చంపి కిందకి తిరిగి వచ్చిన తర్వాత యెజబెల్ ఆయన బెదిరించింది. జ్ఞాపకం ఉండదా? ఏమని బెదిరించింది? ఇదిగో ఏలియా, రేపు సాయంకాలానికి నువ్వు చంపిన ప్రవక్తలలో నీవు కూడా ఒకటి వంటి వాడు కానీ కాకపోయినట్లయితే నా దేవుడు నా గొప్ప అపాయం కలుగజేయను గాక. ఇదేంటిది? ఇప్పుడు యెజబెల్ దేవుడా, ఏలియా దేవుడా? ఇప్పుడు యెజబెల్ దేవుడు ఎవరు? దేవుడు కాదు. మరి దేవుడు కానీ యెజబెలు ఏలియాని శపిస్తున్నది. వాక్యానుసారంగా ఉన్న వ్యక్తిని యెజబెల్ శపిస్తూ ఉన్నది. అవునా? వాక్యానుసారంగా ఏలియా ఉన్నాడు, దేవుడు చెప్పిందే ఏలియా చేశాడు, ఇంకేదైనా చేశాడా? ఇప్పుడు ఏలియా ఎవరు? దేవుడు కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు కుటుంబంలో ఉన్న వ్యక్తి అయిన ఏలియా ఏం చేశారంటే ప్రపంచానికి భయపడకుండా దేవుడు ఏం చెప్పాడు అది చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏలియాని ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. అయితే యెజబెల్ వచ్చి ఏమంటున్నది? నువ్వు కూడా వాళ్ళలో ఒకటి వంటి వాడు అవుతావు. ఎందుకు అవుతాడు ఏలియా? అసలు వాళ్ళేమో అక్రమం తరపున ఉన్నారు, అన్యాయం తరపున ఉన్నారు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి వాళ్ళకి మరణం వచ్చినప్పుడు అటువంటి మరణం ఏలియాకి ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా రాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఏలియా పక్షమున ఉన్నాడు. ఆమేన్. అంటే యెజబెల్ యొక్క శాపాలు మీ మీద పనిచేయవు. ఆమేన్. రెండో సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి నేను ఒక బాధాకరమైన మాట మాట్లాడుతున్నాను. ఇది చాలాసార్లు సంఘంలో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తరచుగా నేను వింటా ఉన్నా,
దేవుడు ఒక సేవకుడు ఏం చేస్తాడు? నిజంగా దేవుడు ఒక సేవకుడు అయితే మాట్లాడు, అయినా ఆ పని చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మనం తక్కువ చేయొద్దు. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిని శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, విమర్శ చేస్తూ ఉంటారు, దెయ్యం అంటారు, అక్రమ సంతానం అంటారు, పొట్టు అంటారు, కొట్టుకుపోయారు అంటారు, ఎన్ని చెప్పాలని చెప్తారు. నిజమేనా? మరి ఒకవేళ తిరిగి వస్తే దయ్యాలు తిరిగి వచ్చినాయి అంటారా? అక్రమ సంతానం తిరిగి వచ్చిందంటారా? పొట్టు తిరిగి వచ్చింది అంటారా? ఏమనాలా? అప్పుడు మాత్రం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు అంటాడు. మరి బయటికి వెళ్ళినప్పుడు ఏ కుమారుడు? బయటికి వెళ్ళి దెయ్యపు కుమారుడు, తిరిగి వచ్చి తప్పిపోయిన కుమారుడు. చాలా బాగుంది ఇది. ఇంకోటి, ఎవడన్నా సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రసంగం ఏంటి తెలుసా? కుమారుడు తప్పిపోయాడు, మంచిది. ఇప్పుడు కుమారుడు తప్పిపోతే తండ్రి ఎతికాడా? ఎతకలా. మరి ఎవరు రావాలి? తప్పిపోయిన కుమారుడు రావాలి. ఇక్కడ సంగతి ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఎక్కడికి పోయాడో తెలియదు అని. అవునా? నేడు కుమారులు ఎక్కడ తప్పిపోవట్లా, ఇంటి పక్కనే ఉంటారు, చర్చి పక్కనే ఉంటారు. మరి తప్పిపోయిన కుమారుడు ఎలాగవుతాడు? కానేగాడు. ఇంకో సంగతి ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి ఉన్నది. యేసుక్రీస్తు గొర్రెల్లో గొర్రె తప్పిపోయినది. నిజమేనా? యేసుక్రీస్తు ఏం చేశాడు? మరి ఇప్పుడు కొద్దిమంది ఏమంటారంటే, కుమారుడు తప్పిపోయాడు, తండ్రిని ఎత్తుకుతాడు, తండ్రి ఎత్తకడు అంటున్నాడు. ఇప్పుడు నేను అంటున్నా, నువ్వు నిజంగా యేసుక్రీస్తులో ఉంటే యేసుక్రీస్తు మనసు ఇలా ఉండాలి కదా. నువ్వు నిజంగా సంఘానికి తండ్రి అయి ఉంటే, నువ్వు ఆత్మీయమైన తండ్రి సంఘానికి, మరి నువ్వెవరిని ఎత్తకాలి? తప్పిపోయిన గొర్రెని ఎత్తకాలా వద్దా? నేను ఎత్తకను, వాళ్ళే రావాలంటే నీలో యేసుక్రీస్తు మనసు లేదు, నువ్వు ఎవరై ఉన్నప్పటికి కూడా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తివైతే నువ్వు తండ్రిలో ఉన్న గుణలక్షణములు నీలో కూడా ఉండాలి. తండ్రి యొక్క గుణలక్షణం లోపల లేకపోతే నువ్వు ఆయన కుమారుడు ఎలాగవుతావు? భూమి మీద యేసుక్రీస్తు ఎన్నిసార్లు చెప్పాడు ఈ మాట జ్ఞాపకం ఉన్నదా? నా తండ్రి చేసిన క్రియలు నేను చేయకున్న ఎడల నన్ను నమ్మవద్దు. ఒకవేళ నా తండ్రి క్రియలు నేను చేసిన ఎడల నన్ను బట్టి కాదు కానీ ఆ క్రియలు బట్టి నన్ను ఆయన కుమారుడు అని నమ్మండి. అవునా? దేన్ని బట్టి మనం ఆయన కుమారులము? ఆయన యొక్క క్రియలు మన జీవితంలో కనబడాలా. నువ్వు సేవకుడువైనా, విశ్వాసమైనా, అపోస్తులవైనా, ప్రవక్తవైనా, నువ్వు ఎవరివైనా కూడా దేవుని యొక్క క్రియలు నీ లోపల కనిపించినప్పుడే నువ్వు దేవుడి కుమారుడివి. నువ్వు దేవుడి కుమారుడివి అని ఎందుకంటున్నానంటే, నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తివై ఉన్నావు. ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క ప్రభావం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు కొన్ని కుటుంబాల్లో గమనించినట్లయితే ఆ ఇంటి యజమాని లేకపోతే ఆ ఇంటిలో ఉన్న తండ్రి ఎలాగైతే ప్రవర్తిస్తాడో, ఎలాగైతే మాట్లాడతాడో, తండ్రి పోలికలు మీరు చాలాసార్లు ఆ ఇంట్లో ఉన్న కుమారుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. నిజమేనా? వాళ్ళు నాన్నలాగే చేస్తాడు అంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి పోయినప్పుడు. కారణం ఏంటంటే తండ్రి గుణలక్షణములు కుమారులోకి నిశ్చయంగా వచ్చి తీరుతాయి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నిజమైన దేవుని కుటుంబము వాక్యానికి లోబడి కట్టుబడే కుటుంబం అయి ఉన్నది. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒక కుటుంబంలోనే ఉన్నాడు. ఆమేన్. గమనించండి, దట్స్ గాడ్స్ పర్పస్. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కుటుంబాన్ని సృష్టించింది, కుటుంబాన్ని కలిగించింది, దాని ఉద్దేశము తన కుటుంబంలో ఆయన ఉండటానికి. మరి అదే నిజమైతే ఈరోజు భూమి మీద మన ఆయన యొక్క కుటుంబం అయినట్లయితే ఆయన మనలో ఉంటాన్ని ఇష్టపడతాడా లేడా? ఎప్పుడు ఇష్టపడతాడు? కుటుంబం యథార్థంగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో క్రమముగా ఉన్నప్పుడు. మానవులమైన మనము కొన్నిటిలో క్రమంగా ఉండి, ప్రతి ఒక్కరమండి, ఇక్కడ మీరు కాదు, నేను కాదు, ఇది వ్యక్తిగత విమర్శ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరము ఒక 10 విషయాలు ఉంటే మన జీవితంలో సక్రమంగా ఉండాల్సినవి 10 అందరం పర్ఫెక్ట్గా లేము. ఒకళ్ళు 1 నుంచి 3 వరకు పర్ఫెక్ట్గా ఉండి తర్వాత 3 నుంచి 7 దాకా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకొకరు 8 నుంచి 10 వరకు పర్ఫెక్ట్గా ఉంటారు, 1 నుంచి 7 వరకు పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకొకళ్ళు 3, 4, 5 పర్ఫెక్ట్గా ఉంటారు, మిగతా పర్ఫెక్ట్గా ఉంటారు. దానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ 10లో కొన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటున్నారు. అయితే ఎప్పుడు మనం ఏం చూసుకుంటామో తెలుసా? మనం పర్ఫెక్ట్గా ఉన్న వాటినే చూసుకుంటాం. మనం పర్ఫెక్ట్గా లేని వాటిలో మనం పోల్చినప్పుడు మనం లెక్క చేయం. నేను దీంట్లో బాగున్నాను కదా, నేను దీంట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, నేను చర్చికి పర్ఫెక్ట్గా వస్తాను కదా, నేను ప్రార్థన పర్ఫెక్ట్గా చేస్తాను కదా. ఇంతటితో సరిపోదండి, జీవించడం కూడా కావాలి. ఆమేన్. అంటే దేవుడికి ఏం కావాలంటే ఆయన పెట్టిన క్రమం అంతటిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. నిజమైన దేవుని కుటుంబం అంటే ఏంటంటే దేవుడు ఆయన ప్రేమించి మనకిచ్చిన
ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉన్నదో, లేకపోతే ఈ గడియ వర్తమానం ఏదైతే ఉన్నదో, వాటన్నిటి ప్రకారముగా నువ్వు కరెక్ట్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. See, and his purpose as a father and supreme. ఆయనకన్నా పైన ఇంకెవడు? సుప్రీం అంటే ఆయనే హైయెస్ట్, ఆయన తర్వాత ఇంకెవరు లేరు. అవునా? భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదండి? జిల్లా కోర్టు ఉన్నది, దానిపైన హైకోర్టు ఉన్నది, దానిపైన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తర్వాత ఇంకేం లేదు. మరి ఇప్పుడు ఇక్కడ భూ సంబంధంగా చూసుకున్నట్లయితే కుటుంబానికేమో యజమాని, సంఘానికేమో కాపరి, సంఘకాలానికి ప్రవక్త, ఆ తర్వాత సుప్రీం దేవుడై ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడు తండ్రిగాను ఆ సుప్రీంగాను ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే వాస్ టు బి వన్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆయన ఒక భూ సంబంధమైన భూమి మీద ఉన్న కుటుంబంతో ఒక్కడిగా కలిసి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. గమనించండి, ఎర్త్లీ ఫ్యామిలీ, భూ సంబంధమైన కుటుంబం. ఇప్పుడు మనం లేకపోతే భూమి మీద ఉన్న కుటుంబం అయి ఉన్నాం, ఇంకొక భాషలో మాట్లాడినట్లయితే. సో దట్ మేడ్ దెమ్ విత్ గాడ్స్ నేచర్ ఇన్ దెమ్. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుడు చేసిన గొప్ప సంగతి ఏంటంటే దేవుని యొక్క స్వభావాన్ని వారి లోపల పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఎంతగా ఆయన కుటుంబాన్ని ప్రేమించాడంటే ఆయన యొక్క గుణలక్షణాలని, ఆయన యొక్క స్వభావాన్ని వారి లోపల పెట్టున్నాడు. దెన్ విత్ ఈచ్ అదర్ అండ్ గాడ్ దే బికమ్ ఆల్ వన్. వారి లోపల ఆయన ఒక స్వభావాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే దేవుడు వచ్చినప్పుడు దేవుడు వారు ఒక్కలాగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన స్వభావాన్ని పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరితో కలుస్తాడు, లేదా ఎవరిని కలుపుకుంటాడు, లేకపోతే ఎవరిని తీసుకెళ్తారంటే ఆయన యొక్క స్వభావము ఎవరి లోపల ఉందో వారిని తీసుకెళ్తాడు. నిజమేనా? అంటే ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఏదైనా తోటలో ఆదామవ్వను సృష్టించిన దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన యొక్క స్వభావం వారి లోపల పెట్టాడు. కాబట్టి ఆ స్వభావం, ఆయన స్వభావము వారిలో ఉన్న స్వభావము ఒక్కటిగా ఉంది. కాబట్టి దేవుడు వారిని ప్రతిరోజు కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక రాజ్యం వచ్చి ఆయన యొక్క ప్రజల్ని భూమి నుంచి తీసుకెళ్ళిన తర్వాత భూమి మీద నుంచి పైకి వచ్చిన ప్రజలందరూ కూడా దేవుడితో పాటు కలిసి పరలోకంలో ఉన్నప్పుడు అక్కడ చూస్తే దేవుళ్ళలో ఉన్న స్వభావమే ఆయన సంఘము, లేకపోతే పైకి వచ్చిన వధువులో కూడా ఉన్నది. ఇప్పుడు వారిరువురు ఒక్కటే ఉన్నారు. ఎందుకంటే స్వభావం ఒకటే, మాటలు ఒకటే. మీరు కొన్ని కుటుంబాల్లో చూడండి, మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు ఒకరికి తెలియకుండా కుటుంబంలో అందరితో మీరు మాట్లాడినప్పుడు అందరి మాటలు ఒకే రకంగా ఉన్నాయి. అప్పుడు అందరితో ఏమంటాం మనం? అందరూ ఏంటి ఒకేలాగా మాట్లాడుతున్నారు? అవునా? ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి కేసులు వచ్చినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు 2-3 సాక్షులు ఉంటే ఈ సాక్షుల్ని ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నిస్తారు. కారణం ఏంటి? అందరూ ఒకటే చెప్తున్నారా లేదా అని. ఇంతమంది ఏం చేసేవాళ్ళంటే ఒకరిని బయట కూర్చోబెట్టేవాళ్ళు, ఒకరిని లోపల పిలిచేవాళ్ళు, వీళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళు బయటికి వెళ్ళేవాడు, మళ్ళీ 2వాడిని పిలిచాడు, 3వాడిని పిలిచాడు. అయితే వీళ్ళు ఏం చేసేవాడంటే మొదటోడు లోపలికి వచ్చి బయటికి పోగానే ఈ మొదటోడు 3వాడు కూర్చొని బయట మాట్లాడుకునేవాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఒకేసారి 3 గదుల్లో పెట్టి 3 చోట్ల ఎంక్వైరీ చేస్తా, ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతా, మధ్యలో ఒక అధికారి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు 3 చోట్లకి. ఇప్పుడేమవుతుంది? వాళ్ళకి అవకాశం లేదు కదా. నిజమైతే వాళ్ళ నుంచి ఒక్కటే బయటికి రావాలా, అబద్ధమైతే వేరు వస్తాయి. ఇప్పుడు దేవుడు ఒక కుటుంబం అయితే ఒకటే రావాలి. నేను లోపంచే మాట, విశ్వాసము ఒక్కటే, బాప్తిజము ఒక్కటే, దేవుడు ఒక్కటే. అప్పుడు నీ మాట తీరు కూడా ఒక్కటే, నువ్వు జీవించే విధానము కూడా ఒక్కటే. సో దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక్క విధంగానే ఉండాలి. ఏంటి ఆ విధం అంటే దేవుని యొక్క స్వభావాన్ని కలిగి, అది రాత్రైనా పగలైనా, కష్టమైనా బాధైనా సంతోషమైన ఏ సమస్య వచ్చినప్పటికీ నువ్వు ఒక్కడిగా ఉండాలి. ఆమేన్. See, God in his family, father or all. దేవుడు కుటుంబంలో ఉన్నాడు, కుటుంబానికి ఆయనే తండ్రి అయి ఉన్నాడు, ఆయనే సమస్తమై ఉన్నాడు, ఆయనే సుప్రీం అయి ఉన్నాడు. మరి ఇప్పుడు మన జీవితాల్లో అందరికన్నా పైన ఉన్నది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. మరి ఆయనకన్నా పైన ఇంకెవరు లేరు. కాబట్టి మనం ఎవరికి లోబడాలంటే నువ్వు నీ తండ్రికి లోబడాలి భూమి మీద, కరెక్ట్. అయితే దానికన్నా ఎక్కువగా నువ్వు వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడేవాడు తండ్రి మాటకు లోబడతాడండి. ఎందుకు లోబడతారంటే ఆదాము తన తండ్రి అయిన దేవుడి మాట ఎప్పుడూ కూడా దాటిపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిగా పరలోకంలో ఆయన విడిచి వచ్చిన ఏదైతే భాగం ఉన్నదో ఆ భాగం చెప్పిన మాటకి ఆయన ఎప్పుడూ వ్యతిరేకంగా పోలా.
అదే నువ్వు దేవుని కుమారుడు అయ్యి దేవుడు యొక్క స్వభావంగా నీలో ఉన్నట్లయితే నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మీరి దాటిపో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, దేవుని యొక్క వాక్య క్రమము, నిజమైన కుటుంబము దేని ప్రకారంగా జీవిస్తుంటే వాక్యానుసారంగా జీవిస్తుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, బ్రదర్ కొలిన్స్ జెఫర్సన్ విల్ టబర్నికల్లో ఆయన సంఘ పెద్ద ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడతా, ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి కొలిన్ సహోదరు తెలుసు. కొలిన్ సహోదరు అంటే ఆయన సంఘ పెద్ద ఉన్నాడు. స్వీట్ ప్రీషియస్ క్రిస్టియన్, మంచోడు, ప్రశస్తమైన క్రైస్తవుడు, ఎ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని యొక్క వ్యక్తి. హీ అండ్ హిజ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్ అండర్ ది ఆర్డర్ ఆఫ్ గాడ్స్ ఆర్డర్ ఆఫ్ ది బైబిల్. బైబిల్లో దేవుని యొక్క వాక్యక్రమం ఎలాగైతే చెప్పాడో ఆ వాక్యక్రమానుసారంగా జీవించే కుటుంబము ఈ కుటుంబం అని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఒక నిజమైన దేవుని కుటుంబం ఎలాగ ఉండాలి? బైబిల్లో దేవుడు చెప్పిన వాక్యానుసారంగా మనం ఉండాలని. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులో మాట్లాడుతున్న మాట అదే. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషుని శిరస్సు క్రీస్తనియు, సంఘం శిరస్సు దేవుడనియు. ఇప్పుడు శిరస్సు అంటే ఎవరంటే నువ్వు శిరస్సుకు లోబడాలా, భార్య భర్తకి లోబడాలా, కాపరికి సంఘం లోబడాలా, సంఘము దేవునికి లోబడాలా, కాపరి సంఘం కలిసి దేవునికి లోబడాలా. ఇది దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్యం యొక్క క్రమమై ఉన్నది. ఆ క్రమములో అందరూ ఒక్కటై ఉన్నారు. సంఘం వేరు కాదు, కాపరి వేరు కాదండి, యజమాని వేరు, కుటుంబం వేరు కాదండి. కుటుంబంలో యజమాని కూడా ఒక భాగమై ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుడు మనకి యజమాని అయి ఉంటే అదే సమయంలో దేవుడు మన కుటుంబంలో భాగము కూడా అయి ఉన్నాడు అర్థం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉన్నది. నేను నీకు లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించి నీ నామమందు వారిని కాపాడుము. ఇక్కడ గొప్ప సంగతి ఉంది ఈ మాటల్లో. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు పేరేంటి? కుమారుడు అంటున్నాం మనం. ఇక్కడ ఎక్కడైనా ఏదన్నా పేరు కనిపిస్తుందా మనకి? జాగ్రత్తగా చూడండి. యేసుకు చెప్తున్న మాట ఇది, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. రైట్, కొద్దిసేపు ఇక్కడ ఆగుదాం మనం, సందర్భం వచ్చింది కాబట్టి. ఇక్కడ తండ్రి పేరేంటి? కుమారుడి పేరేంటి? ఇక్కడ ఆయన మాట్లాడితే మాట్లాడినారు, జాగ్రత్తగా విందాం. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. యోహాను సువార్త 14:14 ఏమన్నాడు? నా నామంలో మీరు ఏది అడిగినా నేను చేస్తానన్నాడు. ఎక్కడేమంటున్నాడు? మరి ఆయన నామం ఏంటి, ఈ నామం ఏంటి? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నీవు నీ పేరు నాకు ఇచ్చావు, ఆ పేరులో వాళ్ళని కాపాడము. ఇప్పుడు ఏ పేరులో వాళ్ళని కాపాడాలా? తండ్రి పేరు కుమారుడికి ఇచ్చాడు, కుమారుడి పేరులో తండ్రి వారిని కాపాడాలా. ఇప్పుడు కుమారుడు ఎవడు, తండ్రి ఎవరు? మన ఇద్దరం ఏకమై ఉన్నామంటున్నాడు. ఇదే అధ్యాయంలో కదా ముందు మాట్లాడు, 14వ అధ్యాయంలో కదా కొంచెం ముందు మాట్లాడాడు ఆయన ఒక మాట. ఫిలిప్ వచ్చి ఒక మాట అడిగాడు, అయ్యా నువ్వు ఎప్పుడు చూడు పరలోకముందున్న మా తండ్రి, పరలోకముందున్న మా తండ్రి అంటున్నావు కదా, ఒక్కసారి మాకు ఆ తండ్రిని చూపిస్తావా? ఒక్కసారి. ఫిలిప్ ఆ మాట అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఇంకెవరు చెప్పలేదండి, అపోస్తలులు చెప్పలేదు ఈ మాట, క్రీస్తే నేరుగా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, ఇంతకాలం నేను నీతో పాటు ఉన్నా, నేను తండ్రి ఎవరు ఎరుగవా? నీతో మాట్లాడుతుంది నేను కాదు, తండ్రి నీతో మాట్లాడింది, మాటలు నాయి కాదంటున్నాడు. అంటే ఇప్పుడు శరీరం ఎవరిది? కుమారునిది. లోపల ఆత్మ ఎవరిది? తండ్రిది. ఫిలిప్పుతో ఎవరు మాట్లాడుతున్నాడు? శరీరం ఏమో యేసుక్రీస్తుని, లోపల నుంచి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరం ఏకమై ఉన్నాము. ఇక్కడేమన్నాడు ఆయన? నీవు నేను ఏకమై ఉన్నలాగున. అంటే ఇప్పుడు తండ్రి వేరు, క్రీస్తు వేరు కాదు. నిజమేనా? ఇప్పుడు తండ్రి కుమారుడు ఒక్కటై ఉన్నారు, అది కూడా నిజమేనా? ఇప్పుడు ఆయన తండ్రి అయి ఉంటే మనం కుమారులమై ఉన్నాం, దాని అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి. మనం ఏకమై ఉన్నామా? ఇప్పుడు మనం ఏకమై ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడు అది చేస్తున్నాడు. మరి మనము కూడా ఆయనతో కలిపి ఏకమై ఉంటే మనం ఏం చేయాలి? ఆయన చేసినయే మనం చెయ్యాలి. గట్టిగా రావట్లేదు ఎక్కడ కూడా. చేస్తున్నామా అంటున్నా?
చేస్తున్నాం, ఒకటో రెండో గ్యారంటీగా ఉండింది, తక్కువ చేయట్లేదు మిమ్మల్ని ఎవరిని కూడా. అయితే మొత్తం ఉండటం లేదు నేను అంటుంది అది. అవునా? చాలాసార్లు నేను నమ్మకంగా చెప్పాలి ఇక్కడ ఉన్న అందరితో, చాలాసార్లు మనం తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పించుకుంటున్నాం. అన్నిసార్లు అంటల్లా నేను, కొన్నిసార్లు తప్పించుకుంటున్నాం. తప్పని తెలిసి కొన్నిసార్లు పోటల్లా, కొన్నిసార్లు తప్పని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంక తప్పదు నాకు ఏం చేయాలి అనుకొని నాకు నేను రాజీ పడిపోయి అక్కడికి ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు నువ్వు దేవుని కుమారుడువా అంటున్నా. నువ్వు అన్నింటిలో తప్పిపోలా, ఏదో ఒక దాంట్లో, రెండిట్లో, లేదా ఐదింటిలో. ఇలాగుండగా నువ్వు దేవుని యొక్క కుటుంబంలో సభ్యుడు ఎలాగవుతావు? ఇప్పుడు దేవుడు యొక్క వాక్యానుసారంగా ఉండలేదన్న కారణంతోనే కదా దేవుడు అవ్వని ఆదాముని బయట పంపించింది. మరి అదే నిజమైతే ఈరోజు నువ్వు కూడా వాక్యం తప్పిపోతే మరి నీ సంగతి ఏంటి? ఒకవేళ నేను తప్పిపోతే మరి నా సంగతి ఏంటి? ఒకవేళ మనం తప్పిపోతే మన సంగతి ఏంటి? ఆదాము అవ్వని బయట పెట్టాడు ఆయన దేవుడు, అవునా? ఒక్క దాంట్లో తప్పిపోయింది వాళ్ళు. 40 ఏళ్ళు ఐగుప్తు నుంచి మోషే కనాను వరకు వాళ్ళు నడిపించినప్పుడు 8 విషయాల్లో మోషే తప్పిపోయాడు, ఒకటే. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు కనాను బయటే ఉండు అన్నాడు. ఒకవేళ మనం కూడా అదే కుటుంబంలో సభ్యులమై ఉంటే, నేను అన్నింటిలో బాగానే ఉన్నాను, ఈ 2 కదా తప్పు, ఇది ఒక్కటే కదా, దీన్ని వదిలేవా, దీన్ని చూడకుండా ఉండలేవా, దీన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు కదా. ఇదే కదా మన కుటుంబాల్లో చెప్పేది. మన ఇంట్లో ఏదైనా విషయంలో మన తప్పులో దొరికినప్పుడు, అబద్ధంలో దొరికినప్పుడు, ఇది ఒక్కటే కదా, నేను అంతా బాగానే ఉన్నాను కదా అంతా ఉంటాం మనం. ఈ ఒక్కట్లో నువ్వు తప్పిపోతే, నువ్వు అన్నీ బాగానే ఉండి ఒక ఎత్తబాటు తప్పిపోతే ఇక ప్రయోజనమేంటి? నువ్వు అన్నీ బాగానే ఉండి దేవుడు కుమారుడు కాకుండా ఉంటే ప్రయోజనమేంటి? కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనం ఆయనతో కలిసి ఉన్న వారమైతే ప్రతి దాంట్లో మనం సరిగా ఉండేవాళ్ళం అయి ఉంటాం. దేవుని నామానికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, see that the church, we as members of the body of Christ, ఈరోజు దేవుని యొక్క సంఘములో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారంటే క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉన్నారు. ఆమేన్. ప్రతి ఒక్కరం ఎవరు? దేవుడి యొక్క కుటుంబంలో ఉన్నవారు, దేవుడి యొక్క సంఘంలో ఉన్నవారు. సంఘంలో కానీ కుటుంబంలో ఉన్నారు కానీ దాని అర్థం ఏంటంటే మీరు జగత్ పునాది కన్నా ముందుగా దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నవారై ఉన్నారు. మరి అదే నిజమైతే ఒకవేళ క్రీస్తు శరీరం ఇది మొత్తంగానైతే దీని లోపల ఉన్నవారు ఆయన ఒక కుటుంబం అయి ఉన్నారు, అవునా? క్రీస్తు సిలువేయబడింది దేని కొరకంటే లోకములో ఆయన కొరకు, ఆయన కుటుంబంలో ఉన్నవారి కొరకే ఆయన సిలువేయబడ్డాడు. అందరి కొరకు సిలువేయబడలేదండి, తన వారి కొరకు. దేవుడు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చున్నాడు. మరి అదే నిజమైతే ఆ తన వారు ఎవరంటే జగత్తుకి పునాది కన్నా ముందుగా ఆయనలో ఉన్నవారు, ఆయన కుటుంబంలో ఉన్నవారు, ఆయన ఎరిగిన వారు, వారు భూమి మీదకి వచ్చి తప్పిపోయి ఉన్నారు. వారిని తిరిగి ఆయన వైపు ఆకర్షించడానికి ఆయన ఒక రక్తాన్ని చిందించి ఆయన వారిని తన యొద్దకు పిలుచుకుంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, see that the church, we as members of the body of Christ, సంఘం అనగా క్రీస్తు శరీరంలో సభ్యులమై ఉన్నాం. వుడ్ బి వన్ టుగెదర్. మనమందరము రకరకాల చోట్ల నుంచి వచ్చాము కానీ మనమందరం ఏమై ఉన్నామంటే ఒక్కటై ఉన్నాము, ఒక్కటిగా ఉండవలసిన వారు ఉన్నాం. జస్ట్ లైక్ హీ అండ్ ది ఫాదర్ ఆర్ వన్. తండ్రి ఆయన ఎలాగైతే ఏకమై ఉన్నారో నిజంగా మనము కుమారులమై ఆయన తండ్రి అయి ఉంటే మనం ఆయన కూడా ఏకమై ఉండాలి, సంఘం అంతా ఒకటై ఉండాలి. రెండోది, అండ్ హీ ఈజ్ ఇన్ అస్. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. దట్ టుగెదర్ వీఆర్ వన్. ఆయన మనలో ఉంటే మనం ఆయన ఏకమై ఉన్నాం. ఆయన అదేగా చెప్తున్నాడు. యోహాను సువార్త 15 అధ్యాయంలో మాట్లాడతానంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, నాకు వెలుపటి ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు ఆయన లోపల నుంచి ఎవరిని తీసేస్తున్నాడు? ఫలింపని ప్రతి తీగను నేను విసిరి పారవేత్తును. నువ్వు వాక్యానుసారంగా లేకపోతే ఆయన సెలవిస్తున్న మాట ఏంటి? నిన్ను బయటపడేస్తానంటున్నాడు. వాక్యానుసారంగా ఉంటే నువ్వు బలం పొందుకుంటావు. నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి బలం కలిగి ఉంటావు. అంటే ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బలము కలిగి ఉంటాడు. ఏ బలము? శారీరకమైన బలం కాదండి, అది ఆత్మ సంబంధమైన బలం, అది ఆత్మీయమైన బలం. అటువంటి బలం నువ్వు కలిగి ఉండాలని దేవుడు నుంచి ఆశపడతా ఉన్నాడు. ఈరోజు రెండో రాకడికి దగ్గరలో ఉన్నామంటున్నాం, రాకడ వస్తుందంటున్నాం. అయితే రాకడలో సిద్ధపడేది ఎవరంటే నిజంగా ఆయన శరీరంలో ఉండి భాగమైన వారు, ఆయన వాక్యంలో ఉండి భాగమైన వారు. అటువంటి వారి కొరకే దేవుడు ఈరోజు కిందకి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు గమనించి, ఫర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ చర్చ్ ఈజ్ కమింగ్ ఫర్. ఆయన ఎటువంటి సంఘము కొరకు కిందకి దిగి వస్తారంటే గమనించండి,
A oneness that would be to see God in His church, that every member is just perfectly in harmony with each other and God. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు దేవునితో కలిసి ఎలాగైతే ఏకం లేకపోతే ఐక్యమై ఉన్నారో అటువంటి సంఘం కొరకు దేవుడి కింద దిగి వచ్చేవాడై ఉన్నాడు. అంటే దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలంటే దేవునితో కలిసే వాళ్ళు కావాలి. అందుకని వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది, నేను దేవుడిని చాలా ప్రేమిస్తానని అంటారు చాలామంది. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమని అంటారు. అయితే ప్రాఫెట్ ఒక మాట చెప్తా ఉంటాడు ఇక్కడ, ఈ మాట ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. కనిపించే నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనపడని దేవుని ఎలాగ ప్రేమించగలవు? నిజమే నీ మాట. మన ఇంటి వాళ్ళని మనం ప్రేమించాం, అవునా? నేను బయట ఎవరిని ప్రేమించానంటాం, అది ఎంతవరకు కరెక్ట్? నేను దేవుణ్ణి బాగా ప్రేమిస్తానని అంటాం, సంఘంలో ఎవరిని ప్రేమించాం, ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు సంఘములో ఉన్న దేవుల్లో ఉన్న వ్యక్తివైతే ఎప్పటికి కూడా దేవుడు నీలో ఉన్నట్టుగా నువ్వు ఉంటావు. నీ జీవితం ఎల్లప్పుడూ కూడా ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడ విమర్శకి ప్రతి విమర్శ చేయాల్సిన పని లేదు. నీకు చేసిన అపాయానికి నువ్వు ఏరికొని ఇంకో అపాయం చేయాల్సిన పని లేదు. ఎప్పటికీ మనం మానవమై ఉన్నాం కదా. కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకు ఒక గాయం చేశాడు, శారీరకంగానో మానసికంగానో ఆత్మీయంగానో ఆర్థికంగానో మనకు గాయం చేశాడు. ఇప్పుడు మనము ఆ వ్యక్తిని ఏమనకపోయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఏదైనా అపాయం వస్తే చెప్పండి ఎలాగుంటాం మనం? ఉండమా సంతోషంగా? చెప్పండి, ఉంటాం ఉండమా? ఉండకూడదు కానీ ఉంటాం, అంతేనా? ఎంత ఘోరం అయిపోయామంటే వర్తమానంలోనే, అని మరి పేరు చెప్తున్న వర్తమానం అని నిజంగా ఉండాలి నాకు తెలియదు. ఒక సంఘం చీలిపోయింది ఒక ఊరిలో. మిగతా సంఘాల్లో వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు, ఆ సంఘం చీలిపోయిందని. దాని అర్థం ఏంటి? ఎవరైతే సంతోషం సెలబ్రేషన్ చేసుకున్నాడో వాడెవడో కూడా వర్తమానం లేడని, అంతే కదా. దాని అర్థం ఏంటి? నాతో ఉన్న సహోదరుడు ఇలాగైందంటే నాకు బాధ కలగాల, ముందు నేను ఏం చేయాలో చేయాలి, నా వంతు పని నేను చేయాలి పోయి, లేదా కామగా ఉండాలా, అంతేనా? కానీ ఇప్పుడు ఏం చేసామంటే సెలబ్రేషన్ జరిగింది. ఎక్కడైతే సెలబ్రేషన్ జరిగింది దాని అర్థం ఏంటంటే అసూయ అనేది ఇంకా చచ్చిపోలేదు. అసూయ చచ్చిపోయినప్పుడు దేవుడి కుటుంబం ఎలాగవుతావు? అసూయతోనే కదా కయ్యను ఆదామును చంపింది. అప్పుడు కయ్యలో ఉన్న ఆత్మ ఎవరిది? అపవాది ఒక ఆత్మ, అవునా? ఇప్పుడు అసూయ అంటే వారిలో ఉన్న ఆత్మ ఎవరిది? గట్టిగా చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి. అపవాది ఆత్మేనా? ఒకవేళ మన సంఘంలో ఉన్న ఎవరికైనా అదే అసూయగానే ఉంటే, అది ఏ సంఘమైనా కూడా ఆత్మ మాత్రం దేవునిది కాదు. నిజంగా దేవుడు ఒక ఆత్మ ఇవ్వడి లోపల అసూయ ఉండదు, జలస్ ఉండదు. ఎప్పుడు కూడా మీకు తెలుసు, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయనకన్నా పక్కన కూడా నా మంచి చొక్కా వేసుకోవడం అనుకో, ఏడు నాకన్నా మంచి చొక్కా వేసి వెనక నడువు అంటాడు. అయిపోయింది. ఏంటి అక్కడ? అసూయ ఉంది. రాజకీయాలు ఉంది కాబట్టి నీకు అసూయ ఉండొచ్చు, నువ్వు దేవుడి కుటుంబంలో నీకు అసూయ ఉండదు. నువ్వు దేవుడి కుమారుడు అయి ఉంటే, క్రైస్తవుడుగా అయి ఉంటే నీకు అసూయ ఉండటానికి వీల్లేదు. కాబట్టి అసూయ కలిగిన వాడు క్రైస్తవుడే కాడు. నువ్వు ప్రార్థించవచ్చు, నువ్వు గొప్పగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, నిన్ను 10 మందిని మెచ్చుకోవచ్చు, అయితే నీ మనసున అసూయ ఉన్నది అంటే నువ్వు దేవుడి కుటుంబంలో వ్యక్తివుగానే కాదు. కాబట్టి ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఒకరితో ఒకరు ప్రేమగా ఉండటం దేవుడు కోరుకుంటున్నాడు. ఉందామా? గట్టిగా రావట్లేదు ఏంటి పూట. ఆయన అంటున్నాడు, దట్స్ ద చర్చ్ దట్ జీసస్ ఈజ్ కమింగ్ ఫర్. అటువంటి సంఘము కొరకు దేవుడు వస్తున్నాడు. దట్స్ వెన్ హిస్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. నువ్వు అటువంటి కుటుంబంలాగా ఉన్నప్పుడు, నువ్వు ఒకరినొకరు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, అటువంటి సంఘంగా నువ్వు ఉంటున్నప్పుడు, అప్పుడు నీ ప్రార్థనలన్నిటికీ సమాధానం వస్తుంది. అవునా? ఇప్పుడు మనకి సమాధానం ఒకటి వచ్చిందా? ఏంటది? ఎందుకు నా ప్రార్థనలకి సమాధానం రాటల్లా? ఏంటి కారణం? లోపల మొత్తం అసూయ, ద్వేషం, జలసి పెట్టుకొని నేను ఎంతగానో ప్రార్థిస్తాను. నేను ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండి ఎన్ని గ్యాలన్ల కన్నీరు గారిస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. అవునా? కాబట్టి సమాధానం రాకపోవడానికి అర్థం ఏంటి? చాలాసార్లు మనం వింటూ ఉంటాం, పాస్టర్ గారు నేను ప్రార్థిస్తానండి, దేవుడు నా మొరాలకెచ్చట్లా. ఒకవేళ కారణం ఇదైందేమో చెక్ చేసుకుంటే పోలా. నా మనసులో ఎవరి మీద ద్వేషం ఉంటే ప్రార్థనలోకి వెళ్ళటానికన్నా ముందుగా ఆ ద్వేషం నేను తీసేయాలి. ఆమేన్. ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా వచ్చే వారం మాట ఈ వారం చెప్తా ఉన్నా.
ప్రభురాత్రి భోజనం మనం వచ్చేటప్పుడు మన లోపల ఒకరి మీద ఒకరికి అభిప్రాయ భేదాలు ఉండొచ్చా? సంఘములో, కుటుంబంలో. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, మా కుటుంబంలో సమాధానం లేదు పాస్టర్ గారు, అందుకని నేను ప్రభురాత్రికి రాను అంటారు. నువ్వు ప్రభురాత్రికి భోజనం రాకపోతే మరి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, జ్ఞాపకం ఉండదా? గట్టిగా చెప్పండి. నీవు నాలో పాలి భాగస్తుడివి కాదు అన్నాడు. ప్రభురాత్రి రాకపోతే నువ్వు నాలో పాలి భాగం లేదు పో అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మాకు సమాధానం లేదు కాబట్టి ప్రభురాత్రి తీసుకోలేదు పాస్టర్ గారు అంటున్నాడు. సమాధానం లేకపోదు లేదు అన్నది నిజం. ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదు అనేది కరెక్టేనా? కాదు. కాబట్టి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలా తీసుకోకూడదా? ఖచ్చితంగా తీసుకోవాలా. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ప్రశ్న? పాస్టర్ గారు, మరి నా కుటుంబంలో ఎలా సమస్య ఉన్నది, సంఘంలో సమస్య ఉన్నది, వాళ్ళకి నాకు పర్యటనలా, ఇప్పుడు నా సంఘానికి పోయి ఎలా తీసుకోవాలి? ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదు. మరి ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా ఉండటం కరెక్టేనా? కాదు. మరి ఏది కరెక్టు? గట్టిగా చెప్పండి. మీ నుంచి రావాలి, నేను చెప్పకూడదు. అది చెప్పండి గట్టిగా. సమాధాన పడాలి. ఎప్పటిలోపు? ప్రభురాత్రి భోజనము తీసుకునే లోపు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న చెప్తాను నేను, అవునా? ప్రభురాత్రి భోజనం తీసుకోవటం కొరకు నేను సమాధానం పడితే, అవునా? కాబట్టి నేనేమంటాను తెలుసా? మనకున్న జ్ఞానము, మన శుక్రవారం మాట్లాడుకున్నట్టుగా మనకున్న తెలివితేటలు ఏం చేద్దాం? పక్కకు పంపించేద్దాం. ఎందుకని? ఇప్పుడు గమనించండి, నేను ప్రభురాత్రి భోజనం కొరకు మాత్రమే నీతో రాజీ పడ్డా, అవునా? ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుడికి నా హృదయం తెలుసో తెలియదా? ఇంక ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇప్పుడు నేను సమాధానం ఎలాగ పడాలా? చెప్పండి అమ్మా. దేవుడు కుటుంబం అంటే ఇదిగో ఇక్కడి నుంచే రావాలి. ముందు పెద్ద పెద్ద తర్వాత ముందు చిన్న చిన్న పునాదులు వేసుకుంటున్నా. లోపల నుంచి నువ్వు సమాధానం పడాలా, అవునా? లోపల నుంచి సమాధానం పడకుండా నువ్వు సంఘానికి వచ్చి ప్రయోజనం ఏంటి? ప్రార్థించి ప్రయోజనం ఏంటి? క్రైస్తవుడు అని చెప్పుకొని ప్రయోజనం ఏంటి? ఇవేమీ లేకుండా నువ్వు దేవుడి కుటుంబం ఎలాగవుతావు? అవ్వగలవా? అవ్వలేం. మరి అవ్వకుండా మనం క్రైస్తవులు ఎలాగయ్యాం? అవకాశమే లేదండి. కాబట్టి దేవుడు ఏమో మనకు సెలవిస్తా ఉన్నాడంటే, ఈ దినం మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు వాక్యానుసారంగా ఉండాలి అనుకున్నప్పుడు నీకు వచ్చే ఆటంకాలన్నిటి నువ్వు దాటుకుంటూ రావాలి. నీ జీవితమే టెంపరీ, అవునా? బైబిల్ చెప్తా ఉన్నది, మానవుని జీవితం ఎలాంటి జీవితం? నీటి బుడగ. అది ఎప్పుడు పేలుద్దో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి ఈ జీవితం మనం కలిగి ఉన్నాం. ఈ కొద్ది జీవితంలో మళ్ళీ కోపాలు, అలగటాలు, మూతిప్పుకోవటాలు, వాట్సాప్ బ్లాక్ చేసుకోవటాలు, ఏవి దీంట్లోనే మళ్ళీ ఈ జీవితంలో ఎంతకాలం ఉంటామో తెలియని జీవితంలో మళ్ళీ ఇది ఎట్లాంటి జీవితానికి వచ్చాం మనం? కొద్ది కాలమే ఉంటామని తెలిసాక మనం ఎలాగ ఉండాలా? నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే, ఈ మధ్య రైలు ఎక్కట్లా కానీ గతంలో రైలు ఎక్కేటప్పుడు ఒక సీటు గురించి ఎంత గొడవ పడతారు, అంత గొడవ పడతారు వాళ్ళు. ఇక ప్రాణం మొత్తం పోయిందేమో అన్నట్టుగా ఆ సీటు వీళ్ళు కొనుక్కున్నట్టుగా చేస్తారు మన కాసేపటికి. ఊరుకుంటారా? దిగేదాకా గొడవే. దిగాక గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వచ్చింది, ఇప్పుడు తీసుకో సీటు. తీసుకుంటారు ఇప్పుడు. మరి ఇక్కడ కూడా అంతే కదా, మన జీవితం కూడా అంటున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయి మనతో పాటు? ఆ కొద్దిసేపు ప్రయాణంలో నువ్వు రాజీ పడలేకపోయావు. అదే జీవితాన్ని ఇదిగో ఈ జీవిత ప్రయాణంలో కూడా మనం ప్రారంభించున్నాం. ఈ జీవితం అనే ట్రైన్లో కూడా ఇలాగే మనకి ఇప్పుడు మన పరిస్థితి. వాక్యానుసారంగా నువ్వు జీవించేటప్పుడు కొన్ని నువ్వు అసలు చెవిలోనే పడని మాక, కొన్ని లోపల ఉండని మాక తీసి బయటపడేసి. నీకు కావాల్సింది వాక్యము, నీకు కావాల్సింది దేవుడు, మిగతావన్నీ సెకండరీ. మిగతావన్నీ రెండో స్థాయిలో ఉన్నాయి. వాక్యానుసారం నువ్వు జీవిస్తున్నప్పుడు ఆటంకాలు రావా? వస్తాయి. ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. నువ్వు దేవుడు కుమారుడువా కాదా పరీక్షించడానికి నీకు మరీ ఎక్కువ వస్తాయి. వాటన్నిటిలో నుంచి నువ్వు కడగబడి బయటికి రావాలి. వస్తావు సేవకుడు చెప్తే నాకు జ్ఞాపకం ఉన్నది, ఎందుకు దేవుడు మనకి శ్రమలను అనుమతిస్తాడంటే నువ్వు ఎటువంటి విశ్వాసమో తెలుసుకోవడానికి అనుమతిస్తాడన్నాడు. ఏమా అంటే మన విశ్వాసము బయలుపడాలంటే నీ కష్టాలు రావాలా, నువ్వు కొట్టబడాలా. అదే సమయంలో నువ్వు విశ్వాసం మరింత బలంగా చెక్కబడతావు. నీకు వచ్చే సమస్యలో తట్టుకొని నువ్వు నిలబడినప్పుడు నీ ప్రార్థన ఇంకా బలంగా మారుతుంది. రోజు కన్నా మనం సమస్య వచ్చినప్పుడు ప్రార్థన ఎక్కువ చేయమా?
చేస్తాం. ఎటువంటి సమస్య ఏ ఒక్క వ్యక్తి తీర్చలేడు అనుకున్నప్పుడు ఆ సమస్యలో నువ్వు ఇంకెక్కువ ప్రార్థించేవాడు అయి ఉంటావు. కాబట్టి సమస్య వచ్చాక ఏమైందంటే నువ్వు ప్రార్థనలో బలవంతుడు అయ్యావు, నువ్వు ప్రార్థించే లక్షణం పెంపొందించుకున్నావు. నీలో ఉన్న అప్పటి వరకు నిద్రపోతున్న ఆ ప్రార్థనా గుణాన్ని ఈ సమస్య రావటం వల్ల దేవుడు మేల్కొల్పున్నాడు. నువ్వు బలమైన ప్రార్థన ఎదురుగా మారి ఉన్నావు. కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క స్వభావాన్ని లోపల పెట్టున్నాడు. చూడండి, ఆయన దేవుడే అయి ఉండి మీరు గమనించినట్లయితే ఆయన కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన చేశాడు? చెమట రక్తముగా మారు వరకు. అవునా? జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నిజంగా మనకి ప్రార్థనలో చెమట బట్టి ఎంతకాలం అయింది? అవకాశమే లేదు అసలు. అవునా? ఎక్కడ మనం ప్రార్థిస్తామని తెలుసు? ఇంట్లో కూడా ప్రార్థిస్తే చెప్పండి అమ్మా, కరెక్ట్గా ఫ్యాన్ కింద. అవునా? ఇంకా ఈరోజు కొద్దిమంది మిమ్మల్ని తగ్గించట్లేదు, ప్రార్థనలు చేస్తారు. ఎక్కడో తెలుసా? ఉదయం పూట నిద్ర లేవగానే ప్రార్థన ఎక్కడ చేస్తారు? జ్ఞాపకం చేయను ఒకసారి. డబుల్ కార్డు మంచాల మీద, పరుపుల మీద మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నారు. ఎంత గొప్ప మోకాళ్ళ ప్రార్థన యోధులు వాళ్ళు. ఎక్కడండి? మంచాల మీద. అవునా? కొద్దిసేపు ఇదిగో ఈ టైల్స్ మీద మోకాళ్ళ మీద ఉండలేము మనం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు గురించి ఎక్కడ చేశారు మోకాళ్ళ మీద ప్రార్థన? గెత్సెమనే తోటలో. అంటే ఎక్కడ? డబుల్ కార్డ్ మంచాలు, పరుపులు, టైల్స్. ఎక్కడమ్మా? ఏంటి మన పరిస్థితి ఒకవేళ మనమే చేయాల్సి వస్తే? కానీ మీకు ఒక సంగతి చెప్తా, మీ దగ్గర ఒక శక్తి ఉన్నది. నాకు ఆశ్చర్యం, ఈ శక్తి అన్నిసార్లు పనిచేస్తే బాగుండు. మనకి ఏదైనా సమస్య వస్తే మాత్రం మీరు ఎక్కడ మోకరిల్లుతా కూడా మీకు జ్ఞాపకం చేసుకోరు. ఆ ప్రార్థనలో దేవుణ్ణి కలిసిదాకా మీరు వదిలిపెట్టరు. ఆ శక్తి కూడా ఉన్నది. అయితే నేనంటే ఆ శక్తిని అన్నిసార్లు వాడరా? అప్పుడు కొంతమంది మాట అంటూ ఉంటారు నాతో, ఎందుకు నీ మైండ్ వాడచ్చు కదా అంటే, అన్నిసార్లు వాడితే అరిగిపోదా, అయిపోదా? అయితే నేనేమంటానంటే ప్రార్థన అరిగిపోదండి, ఇంకా బలం పెరుగుతుంది, ఇంకా శక్తి పెరుగుతుంది, ఇంకా నువ్వు బలం పొందుకోవడానికి కావాల్సిన దాన్ని దేవుని లోపల పెట్టున్నాడు. కాబట్టి నిజమైన నువ్వు దేవుడి కుటుంబం అయితే దేవుడి యొక్క ప్రార్థన గుణలక్షణం కూడా నీ లోపల ఉన్నది. ఆ ప్రార్థన ఎప్పుడు సమాధానం దొరుకుతుందంటే నువ్వు అందరితో సమాధానకరంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ దినం మన యొక్క ప్రార్థనలో సమాధానం రావట్లేదంటే నువ్వు దేవుడి కుటుంబంలో ఉన్న వ్యక్తివైతే ఖచ్చితంగా సమాధానం రావాలి. రావట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో లోపం ఉన్నది. ఆ లోపం ఏంటో నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు, ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు, వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా, నేను కేవలం చర్చిలో మాత్రమే క్రైస్తవుడిగా ఉంటున్నానా, లేకపోతే కేవలం ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రమే క్రైస్తవుడిగా ఉంటున్నానా, బయట ఎక్కడ ఉన్నా కూడా క్రైస్తవుడిగా ఉంటున్నానా, ఎక్కడెక్కడ నేను పొరపాట్లు చేశాను, ఎక్కడ వాక్యాన్ని నేను తప్పి ఉన్నాను అని నిన్ను నువ్వే ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు వాటిని నువ్వు సరి చేసుకునే గుణలక్షణం కానీ కలిగి ఉన్నట్లయితే నీ ప్రార్థన సమాధానం లేకుండా ఉండదు, ఖచ్చితంగా సమాధానం పొందుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది దేవుడు ఆయన కుటుంబంలో ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. See, it is the only grounds of fellowship that God has ever laid down for himself and his church is the oneness of himself and the people. దేవుడు చేసిన ఒకే ఒక్క గొప్ప సంగతి ఏంటంటే సంఘములో ఆయన్ని ఆయన తన ప్రజల మధ్యలో పెట్టుకున్నాడు, తన సంఘములో పెట్టుకున్నాడు. ఇంకా మాట్లాడితే ఆయన తన యొక్క ప్రజల హృదయాల లోపల పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. See, that is the only grounds of fellowship. దేవుడు ఎట్లా మనతో సహవాసం చేస్తున్నాడు? దేవుడు ఏ పునాది మీద మనల్ని కట్టాడంటే సహవాసం అన్న పునాది మీద. ఆ సహవాసంలో దేవుడు ఎలా మనతో ఉంటున్నాడంటే ఆయన మన లోపల పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, you can have those grounds is by a union. నువ్వు దేవునితో ఆ సహవాసంలో ఎలా రాగలవంటే నువ్వు ఆయనతో ఐక్యం అవటం ద్వారా, నువ్వు ఆయనతో ఒక్కటవటం ద్వారా. టు బి యునైటెడ్ విత్ హిమ్ ఫర్ ఎవర్. నిరంతరము నిత్యానికి నువ్వు ఆయనతో కలిసి ఉండవలసిన వాడమే. టుగెదర్ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఎల్లవేళలా శాశ్వతముగా నువ్వు ఆయనతో కలిసి ఉంటావు అన్న నమ్మకము నువ్వు కలగజేయాలా. దీనికి ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇది కొన్నిసార్లు నిజమే కానీ అన్నిసార్లు నిజం అవ్వాలి, అయితే కొన్నిసార్లు నిజమవుతుంది, కొన్నిసార్లు కట్టల్లా. మనందరూ తెలుసు అండి, వివాహం గురించి అందరూ తెలుసు కదా. అవునా? వివాహం ఎప్పుడు జరిగినట్టు, ఎప్పుడు పూర్తయినట్టు? పెళ్లి జరుగుతుందండి, ఎప్పుడైపోయినట్టు పెళ్ళి? చాలా మందికి తెలిసి ఏంటంటే
పెళ్ళికి ఉంగరం పెడతారు కదా, అప్పుడు అయిపోయినట్టు. బైబిల్ మార్చుకున్నారు కదా, అప్పుడు అయిపోయినట్టు. కానే కాదండి. పెళ్ళి ఎప్పుడు పూర్తయింది తెలుసా? ప్రమాణం చేసినప్పుడు. ప్రమాణాలు చేసిన తర్వాత ఉంగరం పెట్టాలా. కానీ అందరూ మన లెక్క ఏంటి? పెళ్ళి ఉంగరం తెచ్చారా? పెళ్ళి ఉంగరం కాదు, పెళ్ళి అయిపోయింది అనటానికి సూచన ఉంగరం. అవునా? మరి ఇప్పుడు పెళ్ళి గుర్తు ఉంగరం అయినది. మరి పెళ్ళి ఏంటంటున్నా? ప్రమాణము. ఏంటో ప్రమాణం? ప్రమాణం కనపడదే, పెళ్ళి ఉంగరం కనపడుతుంది, ప్రమాణము కనపడదు. కానీ నువ్వు చేసిన పెళ్లి నాటి ప్రమాణం ఏదైతే ఉన్నదో అది పరలోకంలో నిలబడి ఉంటుంది. అవునా? ఇప్పుడు ఆ మాటలు మనం ఏం మాట్లాడాము ఆ రోజు ఎప్పటికీ చెప్తా ఉంటాను. చాలామందికి పెళ్లి రోజు ఏం ప్రమాణం చేసే జ్ఞాపకం లేదు. అవునా? ఏం చెప్పాము అక్కడ? ఒక మాట చెప్పండి, ముఖ్యమైనది. వినబడలా? మరణము మనలను ఎడబాపు వరకు. ఎప్పటిదాకా పెళ్లి ప్రమాణం? మరణము మనలను ఎడబాపు వరకు నేను నీతో నిలిచి ఉంటాను. నిజంగా మాట్లాడుకుందాం. ఈరోజు మరణం ఎడబాపేదాకా ఉంటున్నారా? గల్ఫ్ దేశంలో కాఫీ ఇవ్వకపోతే విడాకులు ఇవ్వచ్చండి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన మాటకి విలువ ఉందా? ఇప్పుడు ప్రమాణం ఎవరైతే చేశాం మనం? మీరు గమనించారు లేదో, నేను గత 2-3 పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఒకటి కొత్తగా యాడ్ చేశాం. ఇప్పుడు పెళ్ళిళ్ళ ప్రమాణంలో కోపంలో కూడా కలిసి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. విడిపోయేవాళ్ళు ఎక్కువ మంది దాంతో విడిపోతున్నది. చిన్న చిన్నవి గతంలో మీరు చెప్పాను. విజయవాడ ఒక సిస్టర్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని అడిగింది. రెండోసారి వచ్చాక, రెండో వారం వచ్చాక ఏడుస్తూ ఉన్నది. ఏంటమ్మా అన్న, నాకు మా భర్తకి విడాకులు కావాలని నా భర్త నాకు విడాకులు నోటీస్ పంపించాడన్నాను. సరే అయిపోయాక కూర్చోమ్మని అయిపోయాక మాట్లాడుతున్నాం. ఏంటమ్మా గొడవ అని అడిగాను. ఇంతకీ చెప్పుంటాను మీకు నేను. ఆయన వంకాయ కూర వండమన్నాడంట. కేవలం అది ఆయన తెచ్చిపెట్టాడంట. ఆయనకి ఇష్టమంటే అది. వీళ్ళకి పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు ఇంకా. నేను వండను అన్నదంటే, నాకు ఇష్టం, నువ్వు ఎందుకు వండాల్సింది అన్నాడంటే ఆయన. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. అమ్మా ఏం చూడు, నన్ను బలవంతంగా కూర వండమంటున్నాడు నన్ను అన్నది. మరి ఆ నిజంగా ఎట్లా అంటే తెలియదు కానీ ఇంటికి వచ్చేయ అన్నదంట. ఇంటికి వచ్చేసింది. 6 నెలలు ఇంట్లో ఉంది. పాపం తీసుకుపోయే అబ్బాయి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. నేను రానన్నది ఈమె. నోటీస్ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఏడుస్తున్నది. ఇంత గొడవ కారణం ఏంటి అమ్మా? నేను అందుకే మీకు మాట చెప్తా ఉంటా. నేను వంట చేయడం రాకపోతే అసలు నా దగ్గరికి వచ్చి పెళ్లి చేయండి అని అడగద్దని చెప్తాను నేను ఆడపిల్లల విషయంలో. కారణం ఏంటి? ఇదిగో ఇయే అసలు ఇది ఇంటానికి చెప్పడానికి ఎలాగున్నది. మరి పెళ్లి రోజు ప్రమాణం ఏం చేశారు? మరణము నన్ను ఎడబాపు వరకు. మామూలుగా ఉండే ప్రమాణాలు. మళ్ళీ ఫోటోలకి ఎంత ఖర్చు, బ్యాక్గ్రౌండ్ ఖర్చు, పెళ్ళికి ఖర్చు, మళ్ళీ కరిసిబ్ ఆల్బమ్ చేస్తారు. మామూలు ఆల్బమ్ కాదు అది. ఇన్ని చేస్తారు. కానీ లాస్ట్కి ఇంతకీ అడిగింది ఎవరమ్మా? వంట చేయమని. అవునా? మరి స్త్రీకి స్థిరిస్తే ఎవరు? ఇప్పుడు ఏమన్నదామా? నేను ఎన్నపో అన్నది ఎవరి మాట? నీ స్థిరస్సు మాట. ఇప్పుడు ఎవరిని అవమానించావు? నీ భర్తని అవమానించి నువ్వు దేవుణ్ణి ఎలాగా గణపరచగలవు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ మీరు లోతుకి వెళ్తున్న కొద్దీ ఇది ప్రతిదీ కూడా నువ్వు క్రమంగా ఉన్నావు లేదా తెలియజేస్తా ఉన్నది. ఆమేన్. నిజంగా అతను భార్యను ప్రేమించే వ్యక్తి అయితే అతను ఏం చేయాలా చెప్పండి? ఇది కాకపోయింది అని, లేదా ఆమెకు అర్థమయ్యేలా చెప్పుకోవాలా? మీ సంగతి తెలియదు, నా సంగతి నేను చెప్తా కావాలంటే. ఇప్పుడు నా భార్య అంటే అయ్యా ఇప్పుడు కూడా చెప్తావా అంటది. ఆమెకు ఒక్కటే కోరొచ్చు. 1 year ఉండింది. నేను ఏ రోజు విమర్శ చేయలే. నిన్న కూడా అదే ఉండిందండి.
నిన్న కూడా విమర్శ చేయలేదు నేను. నేర్పించుకోవాలా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? మనం అన్నీ సరిగా ఉన్నామా? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అయితే అలుసుగా తీసుకోవద్దు. ప్రతి కుటుంబంలో అంతే. చాలామంది కోపడు మాకడం సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. చాలామంది ఇళ్లలో భర్తలకు వంట చేయడం వచ్చు, చెయ్యరు. కారణం చెప్పగలరా? ఒక్కసారి చేస్తే ఇంకో పొరపాటున ఎంత తెలివిగలవాళ్ళు అంటే, నువ్వు చాలా బాగా చేస్తావు, నువ్వు చేయరాదా అంటారు. అయిపోయే అబ్రాహం అంటే ఉండిపోతాడు. ఈయన కాదు, అక్కడ అబ్రాహం గురించి మాట్లాడుతున్నా. అంటే అవకాశం అనమాట. ఎంతవరకు అంతవరకే. బాగున్నప్పుడు చేయటం అది వేరు. కానీ అవకాశం ఉంది కదా. నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎవరు ఏ పని చేయాలన్నది అది వారిద్దరి మధ్యలో లేదు. ఆ కుటుంబానికి సంబంధించి బయట వ్యక్తికి సంబంధమే లేదు దాంట్లో. అలాగే ఈరోజు నువ్వు క్రీస్తుతో కానీ కలిసిపోయినట్లయితే నీ కొరకు ఆయన మొత్తం వదిలొచ్చాడు. ఎలాగ వచ్చాడంటే నీ నిమిత్తము నీ పాపాన్ని మోయటానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన నేను ఎంత గౌరవించాలా? నేను ఆయనకి ఎంత లోబడాలా? ఎంత కట్టుబడి ఉండాలా? కుటుంబాన్ని పోషించింది భర్త అయి ఉన్నాడు. కాబట్టి భర్తకి మనం గౌరవం ఇవ్వాలా వద్దా? చెప్పండి, నిజమేనా? ఎంత ఇవ్వాలి? చాలామంది అసలు ఈ వంకాయ కూర గొడవ ఎందుకు, అందుకని నువ్వు వస్తా నీకు ఏం కావాలో అది. ఎన్ని షాపులు లేవు. కోపడు మగడు ఒక మాట చెప్తాను ఈ పూట. నేను నన్ను తిట్టుకున్నప్పుడు కూడా పర్వాలేదు, చాలామంది స్త్రీలు ప్రత్యేకించి. ఏ కుటుంబం అయితే ఆ కర్రీ పాయింట్లో కూరలు కొంటున్నారో ఆ కుటుంబానికి కుటుంబం పట్ల గౌరవం లేదు నా దృష్టిలో. కోపం వచ్చిందా? ఒక్క ఆమెను వచ్చిందని చూడు ఇటు పక్కన నుంచి రాదు. నిజంగా నువ్వు ఈ కుటుంబాన్ని, భర్తని, పిల్లల్ని కానీ ప్రేమిస్తే నువ్వు ఎలాగ ఉండాలంటున్నా? అవునా? రెండో సంగతి ఏంటంటే, ఇటు భర్త పక్షాన్ని కానీ వచ్చినట్లయితే నీ భార్య స్థితి ఏంటో కూడా నువ్వు వేరుగా ఉండాలి కదా అంటున్నా. ఆమె చేయగలదో లేదో నీకు తెలుసు. కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది, ఏ టైంలో ఎవరు ఫ్రెండ్స్ని తీసుకొస్తారో తెలియదు, ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు వండు. ఇది కరెక్టేనా అంటున్నా? ఇప్పుడు అలాగున్నప్పుడు ఆమె ఏమంటది? నా వల్ల కాదంటది. అప్పుడు నువ్వేమంటావు? పాల్ గారు ఏం చెప్పారు ఆ రోజు? భర్తకి లోబడాలని చెప్పలా? నన్ను తిట్టించడానికి కదా ఈ ప్లాన్ అంతా. నువ్వు సరిగా ఉన్నప్పుడు ఆమె సరిగా ఉండాలా. నీ భర్త సరిగా ఉన్నప్పుడు భార్య సరిగా ఉండాలా. భార్య సరిగా ఉన్నప్పుడు భర్త సరిగా ఉండాలి. వాళ్ళిద్దరు సరిగా ఉన్నప్పుడు సమస్య బయటికి రాదండి. ఆమేన్. వారిద్దరు సరిగా ఉన్నప్పుడు పిల్లల్ని బాగా పెంచగలుగుతారు. ఈరోజు చాలా కుటుంబాల్లో ప్రత్యేకంగా చెప్తా ఉన్నానండి, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఇది తెలిస్తే మన కుటుంబాలు సరిచేయబడతాయని భావం, కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు. ప్రతి కుటుంబంలో చూస్తే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి తరపున, తండ్రి తరపున కుటుంబాలు విడిపోయి ఉంటాయి. పిల్లలు విడిపోతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తే తెలిసి కూడా ఒక ఇంజెక్షన్ చేసాం. ఏంటి తెలుసా? నువ్వు నాన్న పార్టీ, నేను అమ్మ పార్టీ, నా పార్టీ, ఈ పార్టీ. ఏ పార్టీ? ఏ దేశం? రాజకీయ నాయకులు మన ఇళ్లలో ఏం చేస్తారు? రాజకీయాలు చేసి పెట్టాము. ఇప్పుడు దీని ప్రభావం మీకు తెలియదండి, నాకు తెలుసు, అనుభవించిన కుటుంబంలో నేను. కేవలము మా తల్లిదండ్రులను విడదీసేది ఎవరో కాదు, మా ఇంట్లో పిల్లలే, మా అన్నదమ్ములే. వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు వీళ్ళు ఏం చేశారని పోయి పెద్దది చేశారు. వాళ్ళిద్దరు చివరికి మాట్లాడుకోకుండా 14 ఏళ్ళు కలిసి జీవించారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా. వీళ్ళ అవసరం కొరకు వాళ్ళ మధ్యలో గొడవలు పెంచారు. ఎందుకని? చిన్నప్పుడు ఇదిగో నువ్వు నాన్నలాగా చేస్తావు కాబట్టి నువ్వు నాన్న కూతురివి, ఇలా నాన్న కొడుకువి, నువ్వు అమ్మ కొడుకువి, ఇలాగ వాళ్ళని పెంచి పెంచి పెంచిగాక పెద్దయ్యాక అలాగ తయారయ్యారు. అందుకే బైబిల్ చెప్తున్నది, వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు బాలుడు నడవలసిన వాడు నేర్పించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించండి. నీ పార్టీలు లేవు, నా పార్టీలు లేవు. చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే పెద్దయ్యాక ఎలాగవుతాడు? వాడికి ఏదో నేర్పించాలంటే చిన్నప్పటి నుంచి ప్రార్థన నేర్పించండి. కుటుంబాన్ని ఎలా కట్టాలి నిలబడండి నేర్పించండి. కుటుంబానికి పక్షాన్ని ఎలాగ నిలబడాలి నేర్పించండి. ప్రార్థనలో, కుటుంబాన్ని పోషించే విషయంలో, గౌరవించే విషయంలో, కుటుంబం కొరకు ప్రార్థన నిమిత్తము యోధుడిగా నిలబడేవి, ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి వాడికి. పెద్దయ్యాక నేర్పించమంటే వస్తాయా? రావండి. అప్పుడు మనం నిడతాం, వీడు చెడిపోయాడండి, వీడు పాడైపోయాడు, ఇలాగయ్యాడండి, అలాగయ్యాడండి. ఎప్పుడు? అదేదో చిన్నప్పుడే మనం జాగ్రత్త తీసుకొని ఉంటే, వాడికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చే లోపే వాడి స్వభావం ఏంటో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్వభావాన్ని మనం మార్చుకుంటే చిన్నప్పుడే వస్తే
అవునా? నాకు తెలిసి ఒక పిల్లోడు ఉన్నాడు 5వ క్లాసులో స్కూల్లో వాళ్ళ స్నేహితుని స్క్రూ డ్రైవర్తో పోల్చాడు 5వ క్లాస్లో. ఇది ఒక 20-30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మేము చెప్తా ఉన్నా. 5వ క్లాస్లో స్క్రూ డ్రైవర్తో పక్కన ఉండి పోల్చాడు. కంప్లైంట్ చేయడానికి వచ్చారు. తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతాను, ఏంటమ్మా మీ అబ్బాయి ఎలా చేస్తాడని టీచర్ కూడా మొత్తం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని తప్పు నాన్న అలా చేయి మాకమ్మ అలాగమ్మ ఇలాగమ్మ అని చెప్పింది. వాడు ఇంటర్మీడియట్కి వచ్చాక ఏం చేశారంటే హైదరాబాద్లో ఎస్ఐ గారి ఇంట్లో కంప్యూటర్ దొంగతనం చేశాడు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏం చేయాలి పరిస్థితి ఇప్పుడు? అంటే పెరుగుతున్న కొద్ది ఏమైందంటే వాడు స్వభావం ఏం మారలే. ఎందుకంటే చిన్నప్పుడు వాడి తల్లి సరిగ్గా చెప్పలేదంట. నేను పెద్దగా ఏమయ్యాడు, ఇప్పుడు దొంగ అయ్యాడు మా వాడు అందరూ అంటున్నారు. అంటే అందరూ అన్నదానికి నీకు బాధ, వాడు చేసిన దానికి బాధ అంటున్నా. ఏదో గమనించాల్సింది అదే. వారు అంటున్నారని నాకు బాధ ఉండద్దండి, నేను చేసిన దానికి నన్ను అంటారు కాబట్టి నువ్వు లోబడవలసి ఉన్నావు. అంటే ఆ గొడవ ఎప్పుడు రావాలంటే నీకు చిన్నప్పటి నుంచి అది ఇంట్లోంచే రావాలంటున్నా. కాబట్టి నిజమైన దేవుడి కుటుంబం ఏదై ఉన్నదంటే చిన్నప్పటి నుంచి, లేకపోతే భార్యాభర్త వారు ఒక కుటుంబమైన దగ్గర నుంచి వారు దేవుణ్ణి వెంబడించే వాళ్ళై ఉండాలి, వాక్యాన్ని ఇంట్లో బోధించే వాళ్ళై ఉండాలి. కాబట్టి గమనించండి, మన ఇంట్లో ఎవరు ఏ తప్పు చేసినా కూడా తల్లి తండ్రి ఇద్దరు వాడిని ఖండిస్తారని తెలిసినప్పుడు వాడు తప్పు చేయడానికి భయపడతాడు. ప్రేమించండి, నువ్వు కొట్టడమే నీ పని కాదు. కొన్ని కుటుంబాల్లో అసలు ఏం చేసినా ముందు 2 దెబ్బలు తర్వాత సంగతి తర్వాత, కానే కాదండి. నువ్వు ఒక టైం ఇవ్వాలా, అది దాటాక అది కంట్రోల్ తప్పుతున్నప్పుడు, ఇంకా క్రమం తప్పినప్పుడు నువ్వు అక్కడ దాకా పోవాలి. కానీ ప్రతిసారి నువ్వేం చేయాలంటే ఎంత వీలైతే నువ్వు అంత క్రమంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎలాగా? ప్రార్థనలో. నీవు క్రమంగా ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉంటారు. వాళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నువ్వు జీవించే విధానం ఒకరోజు వాళ్ళకి తెలుస్తుంది. అప్పటికి వాళ్ళు పరిపూర్ణమైన దేవుని క్రమంలోకి వస్తారు. కాబట్టి ఈరోజు దేవుడు యొక్క వాక్యంలో ఉండాలి, ఆయన ఒక కుటుంబంలో ఉండాలంటే ముందు నీవు వాక్యానుసారమైన జీవితం జీవించాలి, యథార్థమైన జీవితం జీవించాలా. నువ్వు ఆయన కుటుంబంలో ఉన్నట్లయితే ఆయన యొక్క స్వభావం నువ్వు కలిగి ఉంటావు, ఆయన యొక్క గుణలక్షణం నువ్వు కలిగి ఉంటావు. కుటుంబాన్ని ప్రేమించేవాడు యజమాని అండి, కుటుంబాన్ని విమర్శించేవాడు యజమాని కాదు. ఈరోజు మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇళ్లలోంచి భర్తలు బయటికి వెళ్ళిపోగానే చాలామంది స్త్రీలు ఫోన్లు చేస్తూ ఉంటారు చాలా చోట్లకి, మా ఆయన ఇట్లా చేశారు, మా పిల్లలు ఎట్లాగా, మా పిల్లలు ఎట్లాగా. నిజమైన దేవుని కుటుంబం అయితే ఏ ఒక్కడో కూడా బయటికి కుటుంబాన్ని చెడ్డగా చెప్పరు. చెప్దామా? ఏమని చెప్పగలమా? భర్తలో కూడా బయటికి పోయి ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడు, ఇక నా భార్య ఇట్లా సరిగ్గా ఉంటుంది అలాగే వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇది కూడా సరిగ్గా కాదు. ఎందుకంటే నిజమైన కుటుంబ యజమాని తన కుటుంబం యొక్క గౌరవాన్ని బయట తీయడం, నిజమైన భార్య తన భర్త యొక్క గౌరవాన్ని బయట ఎక్కడా తీయదు. ఇద్దరు గౌరవించాలా, ఇంటి దగ్గర గౌరవించాలా, నువ్వు బయట గౌరవించాలి. మీ ఇద్దరు ఏమన్నాయో ఇంట్లో మీరు సమాధానం పడండి. బయటకు వచ్చాక మీరు ఒక కుటుంబం అయి ఉన్నారు. ఏ కుటుంబము? దేవుణ్ణి కలిగిన కుటుంబము, దేవుళ్ళో ఉన్న కుటుంబము, దేవుడితో నడిచే కుటుంబము, దేవుణ్ణి కలుసుకోబోయే కుటుంబము, దేవుడితో పాటు జీవించబోయే కుటుంబం అయి ఉండదు. కాబట్టి అటువంటి కుటుంబం ప్రకారముగా మనము నిజంగా ఆయన యొక్క సభ్యులమై ఉన్నట్లయితే ఒకరినొకరు గౌరవించే వాళ్ళమై ఉండాలి. కుటుంబంలో కూడా, సంఘములో కూడా వాక్యానుసారమైన గౌరవం అండి. అలాగే నువ్వు తప్పు చేసిన ప్రతిసారి గౌరవించాలని అనే ఉద్దేశం కాదు అక్కడ. అది తప్పుని సరిచేసే విధంగా నువ్వు మాట్లాడాలా, ప్రార్థించాలా. అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.